పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రార్థన. తండ్రి దేవా, దావీదు వంశము నుండి నీతిగల రాజును పరము నుండి భువికి కన్యమరియ గర్భము ద్వారా మీరు పంపి ఉన్నారు. వారే సాక్షాత్తు మీకు ప్రియమైన కుమారుడు క్రీస్తు ప్రభువు. పాపులమైన మాకు నీతిని, న్యాయమును, ప్రేమను, దయను, క్షమాపణను నేర్పించి మమ్ము సక్రమమైన మార్గంలో పెట్టును. క్రీస్తు ప్రభు అనుసరణ మాకు నీతిని, న్యాయమును, ప్రేమను, దయను, క్షమాపణను నేర్పించి మమ్ము శాంతితో జీవించినట్లు చేసి మాకు రక్షణను దయచేయును. హద్దుమీరి మీకు విరుద్ధముగా ప్రవర్తించి చెల్లాచెదురైపోయిన మా బ్రతుకులను మీ ప్రియ కుమారుడును, నీతి కలిగిన, న్యాయము కలిగిన పరలోక రాజు మమ్ములను సరిచేయును. ప్రేమతో తన కౌకిట అత్తుకొనును, క్షమించును. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ఈ సృష్టిలో మీ రూపంలో ఉన్న మాకు దయచేశారు తండ్రి దేవా. మీకే స్తుతులు, స్తోత్రములు, మహిమ, ప్రభావములు చెందునుగాక. అభాగ్యులం, పాపులం, వీచే గాలి వంటి మనసు కలిగిన వారము దేవా. మీకు చేయుచున్న ద్రోహాలు ఎన్నో. మా బ్రతుకులను ధ్వంసం చేసుకుంటున్న నిర్ణయాలు, ఆలోచనలు మాలో ఎన్నెన్నో అయినప్పటికీ మమ్ము మీ కృపలో భద్రపరచుచున్నారు. మీ అనంత ప్రేమలో మమ్ము దాచుకొనుచున్నారు. మీ అనంత దయతో మమ్ము క్షమించుచున్నారు, క్షమిస్తూనే ఉన్నారు. ఈ లోక జీవితంలో నాకు కావలసినది ఏమీ లేదు. మేము ఈ లోక వస్తువుల కంటే, ఈ లోక మనుషుల కంటే మిమ్మును అమితముగా ప్రేమిస్తూ, మీ అందు విశ్వాసముతో జీవిస్తూ, మీ అనుసరణలో జీవించాలని తపనను కలిగిన హృదయములతో మా జీవితములు నీతిగా ఉండేటట్లు జాగ్రత్త పరుచుకొనుచు, మీ ప్రియకుమారుడు మా కొరకు స్థాపించిన పరలోక రాజ్యమున నిత్య జీవంలో మీతో కలిసి జీవిస్తూ దేవదూతలతో మిమ్ములను స్తుతించుచు జీవించే ధన్యత జీవితములను మాకు ప్రసాదించుము తండ్రి దేవా. దేవా, మీ అనుసరణయే మాకు ప్రధానమని మీ విశ్వాసులమైన మేమందరము గ్రహించి మీ అందు ప్రతి క్షణము సంతోషించే భాగ్యమును మాకు దయచేసి మేము నీతి కలిగిన జీవితములను జీవించులాగున మేము మీ నుండి తప్పిపోకుండా మీ అనుసరణలో మమ్ము జీవింపచేయమని మేము బ్రతిమాలుకొనుచు మీకు ప్రార్థిస్తున్నాను దేవా. నా ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొనండి ప్రభు. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమెన్.